హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా అయితే 9th క్లాస్ ట్యాబ్లో అండ్ 14 ఆల్ ఆప్స్ ఎలా చేయాలో చాలామంది అయితే కామెంట్ అయితే పెట్టారు. ఆ కామెంట్కి సొల్యూషన్ అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఇప్పుడైతే చూడొచ్చు, నా ట్యాబ్ అయితే ఆల్ ఆప్స్లో అయితే ఉంది. చాలామంది అయితే కామెంట్ అయితే పెడుతున్నారు, ఇక్కడ ప్రాబ్లం అయితే వస్తుందని చెబుతున్నారు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వీడియోలో అయితే దొరికిద్ది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ట్యాబ్ని అయితే రీసెట్ అయితే చేసుకుందాం గైస్. చూడొచ్చు, ఫస్ట్ అయితే మీ ట్యాబ్ని రీస్టార్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే పవర్ అప్ బటన్ నొక్కండి, లాంగ్ ప్రెస్ చేయండి. చూడొచ్చు, ట్యాప్ అయితే ఆన్ అయింది. ఇప్పుడైతే వదిలేయండి గైస్. ఇప్పుడైతే ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది, వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. చాలామంది తెలిసే ఉంటుంది ఎలా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలో, అందుకే నేను చెప్పట్లేదు, రీసెట్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడైతే టైం అయితే తీసుకుంటుంది గైస్. నేను వీడియోని అయితే స్కిప్ అయితే చేస్తున్నాను గైస్. చూడొచ్చు, రీసెట్ అయితే అయిపోయింది ట్యాబ్ అయితే. ఇప్పుడు మీరైతే స్టార్ట్ అయితే చేసుకోవాలి వెల్కమ్ దగ్గర. ఆల్ ఎగ్రీ నొక్కేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి గైస్, స్కిప్ అయితే చేయొద్దు. ఒక క్లిక్ చేసుకుని వైఫై అయితే కనెక్ట్ చేసుకోండి. ఎంత కనెక్ట్ చేస్తున్నాను. బ్యాక్ అయితే వచ్చేయండి గైస్. చూసారు కదా, బ్యాక్ వచ్చేసినాక యాక్సెసిబిలిటీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. కిందకు వచ్చేసి ఇక్కడ వాయిస్ యాక్సెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సైన్ ఇన్ చేయాలి గైస్. సైన్ ఇన్ ఎలా చేయాలో తెలిసి ఉంటుంది చాలామందికి, చూపిస్తాను అది కూడా. ఇక్కడైతే క్రియేట్ అయిన అకౌంట్ అయితే తీసుకోండి, లేకపోతే మీ దగ్గర ఈమెయిల్ అకౌంట్ ఏమైనా ఉంటే అది కూడా వాడుకోండి. అయితే క్రియేట్ అయిన అకౌంట్ అయితే క్లిక్ చేసుకొని ఫర్ మై పర్సనల్ యూజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. రేపు మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నేనైతే ఏదో ఒక నేమ్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. చూడొచ్చు, నేనైతే నా ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేశాను. రేపు డేట్ కూడా ఇష్టం వచ్చిన అయితే ఇచ్చేయండి, నేనైతే ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను. చూడొచ్చు, ఆ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోమంటుంది, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. స్కిప్ అయితే చేయండి, నెక్స్ట్ నొక్కేయండి. ఆ అగ్రీమెంట్ నొక్కేయండి గైస్. క్రియేట్ అయితే అయిపోయింది అకౌంట్.
చూడొచ్చు. యాక్సెప్ట్ నొక్కండి. నెట్వర్క్ అయితే స్లోగా ఉంది గైస్. ఇక్కడ సెర్చ్ ఓపెన్ చేసి క్రోమ్ అని నొక్కండి గైస్. క్రోమ్ అని టైప్ చేసినాక దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసినా ఓపెన్ అని ఉంటుంది, ఓపెన్ చేయండి. చూడొచ్చు క్రోమ్ అయితే ఓపెన్ అయ్యిద్ది. నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి. సెర్చ్లో మైక్రోసాఫ్ట్ లాంచర్ ఏపీకే అని టైప్ చేయండి గైస్. చూడొచ్చు అప్ టు డౌన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. లింక్ అయితే గెట్ లేటెస్ట్ వర్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే డౌన్లోడ్ అయితే చేయండి గైస్. చూడొచ్చు డౌన్లోడింగ్ అయితే అవుతుంది. చూడొచ్చు డౌన్లోడ్ అయితే చేయండి. డౌన్లోడ్ ఎనీవే నొక్కండి. డీటెయిల్స్ మీద నొక్కి వెళ్ళిపోండి గైస్. గైస్ టైం తీసుకుంటుంది. గైస్ చూడొచ్చు డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోమంటుంది. యాక్సెస్ తీయండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి గైస్. ఇది ఓన్లీ Android 14 వాళ్ళకే గైస్. Android 12 Android 13 వాళ్ళకి అయితే ఉంది వీడియోస్ మన ఛానల్లో, చూసుకోండి ఒకసారి. చూడొచ్చు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. యాక్సెస్ అయితే ఇచ్చేయండి. వైల్ యూజింగ్ అలో లేటర్ అని సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. స్కిప్ చేయండి. నాట్ నో ఉంది కదా, నాట్ నో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే మీ హోమ్లో ఏమేమి యాప్స్ యాడ్ చేయాలి అని అడిగిద్ది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసేయండి. కంటిన్యూ మీద నొక్కేయండి. లెట్స్ గో ఉంది కదా, లెట్స్ గో మీద క్లిక్ చేసేయండి. ఇక్కడైతే టిక్ మార్క్ సెలెక్ట్ చేసి లేటర్ మీద క్లిక్ చేసేయండి గైస్. చూడొచ్చు ఆల్ యాప్స్ అయితే వర్క్ అయినాయి. ఇలాగైతే మీరైతే ఆల్ యాప్స్ అయితే తెచ్చుకోవచ్చు. ఇది ఓన్లీ Android 14 వాళ్ళకే. చాలామంది అయితే అడుగుతున్నారు, రీస్టార్ట్ చేసిన హోమ్ స్క్రీన్ వస్తుంది అంటున్నారు. చూపిస్తే అది కూడా మీకు. రీస్టార్ట్ అయితే చేద్దాం. కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి స్కిప్ చేస్తున్నా వీడియోని. చూడొచ్చు ట్యాబ్ అయితే రీస్టార్ట్ అయింది. ఇప్పుడు చాలామంది అడుగుతున్న ప్రాబ్లం అయితే ఇదే, వెల్కమ్ స్క్రీన్ వచ్చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు నేను చేస్తా, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మీరైతే మళ్ళీ లాంచర్లోకి అయితే వచ్చేయచ్చు. అది ఎలాగంటే ఇక్కడ వాయిస్ యాక్సెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి గైస్. ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయ్యిద్ది. ఇక్కడైతే వైఫై అయితే కనెక్ట్ కావాలి గైస్, కనెక్ట్ అవ్వకపోతే రాదు. సర్చ్లో గైస్ ఇప్పుడు సర్చ్ ఓపెన్ చేసి సర్చ్లో టైప్ చేయండి మైక్రోసాఫ్ట్ లాంచర్ అని. సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినాక యాప్ అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ మీద క్లిక్ చేసుకోండి. చూడొచ్చు డైరెక్ట్ అయితే యాప్ అయితే ఓపెన్ అయిపోద్ది. సింపుల్గా అయితే మీరైతే యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడొచ్చు. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంతే గైస్, ఈ వీడియో కన్నా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.